హన్మకొండ జిల్లా కోర్టు లోపల ఏదో కేసు వాదనలు జరుగుతున్నాయి. బయట కొందరు వకీల్ సాబులు లా పాయింట్లు మాట్లాడుకుంటున్నారు. ఇంకో దిక్కు షెట్టు కింద కేసులు పట్టినోళ్ళు ఆరోపణలు ఎదుర్కొనే జనాలు కూర్చొని ఉన్నారు. కోర్టు బయట టిఫిన్ సెంటర్ కాడ మంది రద్దీగా ఉన్నారు. ఇట్లా ఎక్కడి పని అక్కడ జరుగుతుంటే ఒక వకీల్ సాబ్కు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినామని చెప్పిండ్రట. ఇక ఎట్లుంటుంది కోర్టులో ఉరుకులు పరుగులే. హాగో అదే హడావుడి జరిగింది జిల్లా అదాలత్లా. ఎవడో దుబ్బల బుర్రిగాడు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినామంటే ఆగమాగమైండ్రట. లాయర్లు, జడ్జిలు, పోలీసులు, షెప్రాసీలు చేస్తున్న పనులు ఆపి పరుగులు పెట్టిండ్రట. ఏంబటే ఇగో గిట్లా పోలీసులు దిగి బాంబు ఎక్కడున్నదని అంజనమేసి ఎంకులాట మొదలు పెట్టిండ్రట. బాంబు ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అనేది తర్వాత తెలుసుకోవచ్చు గాని ముందుగల దాన్ని ఏడ పెట్టిండ్రో గాని పెట్టాలని దేవులాడిండ్రట. బాంబు వాసన మురక చూసే కుక్కలని ఎంట పెట్టుకొని బాంబున్న కాడ కుయ్యి కుయ్యి అని మొత్తుకునే మిషన్లు పట్టుకొని తిరిగిండ్రట. బండ్లను చెక్ చేసిండ్రు, బాత్రూమ్లు చెక్ చేసిండ్రు, క్యాబిన్లు, క్యాంటీన్లు, షాంబర్లు, కోఠాలు మొత్తం వడబోసినట్టు చేసిండ్రట. ఏడ చూసినా బాంబు లేదు, దాని బత్తి కూడా దొరకలేదట. కొద్దిసేపటికి ఊపిరి పీల్చుకొని ఎవడో ఉత్త ఉడాల్గాడు చేసిన పని తప్ప ఇంకోటి కాదు, కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు చేద్దామని చూసిండు ఎవడో ఉల్ఫాగాడని అనుకున్నారట. అట్లా ఉత్తగా వాడిని వదిలిపెడితే ఎట్లా? అందుకే వాడెవడు ఫోన్ చేసి బెదిరించిండు అనేది కూడా తెలుసుకునే తానికి వాని దొరకబట్టే పనులున్నారట పోలీసులు. ఇగో కిసొంటోలు చేయబట్టి నిజంగా ఎవడన్నా బాంబు పెట్టి ఫోన్ చేసినా భయపడకుండా అవుతుంది. పోలీస్ సార్లు జర వాడెవడో తొందరగా దొరకబట్టి తోడపాశం పెట్టుండ్రి, ఇంకోసారి ఎవ్వలకు ఫోన్ చేయకుండా అని కోరుతున్నారు ప్రతిరోజు కోర్టుకు పోయే జనాలు. కంచెగచ్చిబౌలి 400 ఎకరాల భూమిలా నెమళ్ళు లేవు, దుప్పలున్నాయి అని వీడియోలలో కనిపిస్తుంటే కొంతమంది మూగజీవాల మీద కనికరం లేనోళ్ళు అవి ఫేకు నెమళ్ళు అరిచినట్టు ఆడియో కలిపిండ్రు. ఎన్నో దుప్పలు ఉరికిన వీడియోను HCU అని చెప్తున్నారు. హాగో అసొంటోళ్ళు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటే ఇగో ఈ వీడియో చూపెట్టుండ్రి. ఓ జింక తన కడుపుల బాధని చెప్పుకుంటున్నది. చూసిండ్రా మా బతుకులను ఎట్లా చేసిందో సర్కారు? స్వేచ్ఛగా స్వచ్ఛమైన అడవిలో రోజు మేత మేసి శంగు శంగు నెగిరే మా జింకలను ఇగో గిట్లా బిక్కు బిక్కుమని బతికేటట్టు చేసిండ్రు. ఏ మోసకార ఆలోచన వచ్చిందో, ఏ పాపకారి కళ్ళు మా పచ్చని అడవి మీద పడ్డాయో ఒక్క 4 రోజులల్లా మాయల పక్కీరు మంత్రం వేస్తే మాడి మసైపోయినట్టు అయింది మా అడవి. అందుకే ఇగో ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలా గడ్డేరుకొని తింటున్నా. మా కోసం కొట్లాడిన పిల్లలు ఉన్నారని భయం లేకుండా వచ్చి 4 పూసలు తింటున్నా. ధైర్యంగా గడ్డి గరకం వేస్తున్నా. 3-4 రోజుల నుంచి బుల్డోజర్ల మేతకు కంటి మీద కునుకు లేదు. కాలుతున్న కడుపుకు ఇంత పచ్చగడ్డి మేద్దామంటే చిన్న గరకపోస లేకుండా చేసిండ్రు. అయినా ఆకలిదేముంది? 1-2 రోజులు తినకున్నా ఏం ఫరక్ పడదు గాని ఆవాసమే లేకుంటే, బతుకు మీద భరోసే లేకుంటే, పరుపుల తీరు వరుసుకున్న పచ్చటి గడ్డి లేకుండా చేస్తే అబ్బో తలుసుకుంటేనే పానం పోయినంత పని అవుతున్నది. కోట్ల పుణ్యమా అని మా భూమి, మా అడవి మాకు దక్కేటట్టున్నది. దక్కకుంటే ఎటు పోతుంది గాని మా తోబుట్టువులు, జింకల బంధు బల్గం బుల్డోజర్ల మేతకు షెల్లా చెదురైనాయి. ఇప్పుడు అవి ఏడున్నాయో, ఎట్లా బతుకుతున్నాయో, ఏ కనికరం లేనోని కంట్లే పడి బలైనయో, లేకుంటే కాంక్రీట్ అరణ్యంల నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డాయో తెలియదు గాని నెమళ్ళు, కోయిలలు, పిల్లులు, ముసంగిలు ఇట్లా ఎక్కడికి పోయినాయో అవిటిని తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. మీకు కనిపిస్తే జర చెప్పుండ్రి. HCU పిల్లలు ఏమనరు, ఈడికి రమ్మని చెప్పుండ్రి సరేనా? కానీ మమ్మల్ని ఇంత గోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు. మా ఉసురు ఉత్తగానే పోదు.